హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో కేఎన్ఆర్ యూహెచ్ఎస్ మెడికల్ కౌన్సిలింగ్ కి పార్టిసిపేట్ చేసే స్టూడెంట్స్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఆగస్టు 4వ తారీఖు ఉదయం 10 గంటలకి నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. అయితే ఆ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి కాలేజెస్ ని ప్రయారిటీ వైజ్ గా ఎలా చూజ్ చేసుకోవాలి అనే విషయం గురించి చాలా మందికి కూడా కొన్ని డౌట్స్ ఉన్నాయి. నేను నాకు తెలిసినంత వరకు మీకు కొంత హెల్ప్ చేయాలి అనే ఉద్దేశంతో ప్రయారిటీ లిస్ట్ ని తయారు చేసి మీకు ప్రొవైడ్ చేద్దాము అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. చాలా కాలేజెస్ ఉన్నాయి. అలాగే ఆ కాలేజెస్ ని మనం ప్రయారిటీ వైజ్ గా డివైడ్ చేసినప్పుడు మీకు ఇమేజెస్ రూపంలో పెట్టడం కూడా కష్టం కాబట్టి నేను ఎక్సెల్ షీట్ ని తయారు చేయడం జరిగింది. మీకు ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్ లో ఈ ఎక్సెల్ షీట్ ను కూడా నేను షేర్ చేస్తాను. మీరు తప్పకుండా ఎక్సెల్ షీట్ ని డౌన్లోడ్ చేసుకొని యూటిలైజ్ చేసుకోండి. ఎవరికి ఏ లిస్ట్ కావాలి అంటే అది చూస్ చేసుకునే అవకాశం కూడా ఉంది కాబట్టి మీరు తెలంగాణ వాళ్ళైనా, ఏయూ వాళ్ళైనా, ఎస్వియు వాళ్ళైనా సరే, తెలంగాణ స్టేట్ కౌన్సిలింగ్ కి సంబంధించి మీరు ఎన్ని కాలేజెస్ కి ఎలిజిబిలిటీ ఉందో దాని ప్రకారంగానే నేను ఈ వెబ్ ఆప్షన్స్ ను కూడా ప్రిపేర్ చేయడం జరిగింది. ఎంబీబీఎస్ కి చేశాను, అలాగే పీడిఎస్ కాలేజెస్ కూడా చేశాను. కాబట్టి ఈ ఎక్సెల్ షీట్ ని మీరు భద్రంగా మీ సిస్టమ్స్ లో సేవ్ చేసుకోండి. లేదంటే మీకు వీలైతే ప్రింట్అవుట్స్ తీయించుకోండి, మీకు చాలా హెల్ప్ అవుతాయి. ఇప్పుడు తెలంగాణ స్టేట్ కి సంబంధించినటువంటి స్టూడెంట్స్ కి ఈ వెబ్ ఆప్షన్స్ ని ఎలా చూస్ చేసుకోవాలి అనే దానికోసం నేను ఫస్ట్ అసలు టోటల్ గవర్నమెంట్ కాలేజెస్ ఎన్ని ఉన్నాయి, ప్రైవేట్ కాలేజెస్ ఎన్ని ఉన్నాయి, అలాగే స్టూడెంట్స్ ఓన్లీ గవర్నమెంట్ కాలేజెస్ ని మాత్రమే ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి అనుకున్నట్లయితే ప్రైవేట్ కాలేజెస్ లో కొంచెం ఎక్కువ ఫీజెస్ కాబట్టి అలాంటి స్టూడెంట్స్ కి ఒక టైప్ ఆఫ్ ప్రయారిటీ లిస్ట్ తయారు చేశాను. ఒకవేళ ఓల్డ్ గవర్నమెంట్ కాలేజెస్ తర్వాత ఓల్డ్ ప్రైవేట్ కాలేజెస్ ని చూస్ చేసుకునే స్టూడెంట్స్ ఉంటే, అంటే వాళ్ళు కొంత అమౌంట్ కట్టగలిగే స్థాయి ఉంటే, అలాంటి స్టూడెంట్స్ కోసం నేను సెకండ్ వెబ్ ఆప్షన్స్ లిస్ట్ కూడా తయారు చేయడం జరిగింది. అలా 3 కేటగిరీస్ ఆఫ్ రీజన్స్ స్టూడెంట్స్ కూడా నేను ఈ ప్రయారిటీ లిస్ట్ తయారు చేశాను. మీరు జస్ట్ నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసే విధానాన్ని మాత్రమే మీరు అర్థం చేసుకోండి. ఆ తర్వాత మీకు ఎలా కావాలి అంటే అలా ప్రయారిటీ లిస్ట్ ని మీరు తయారు చేసుకోండి. అయితే ప్రయారిటీ లిస్ట్ ని తయారు చేసుకునేటప్పుడు నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా ఎప్పుడు కూడా మీ మార్క్స్ ని బట్టి కాకుండా మీరు హైయెస్ట్ ప్రయారిటీ ఆఫ్ కాలేజెస్ లిస్ట్ నుండి స్టార్ట్ చేసి లోయెస్ట్ ప్రయారిటీ ఆఫ్ కాలేజెస్ వరకు కూడా మీరు ప్రయారిటీస్ తయారు చేసుకోవాల్సి ఉంటుంది. వాటితో పాటుగా మీరు ఆ కాలేజ్ కానీ ఒకవేళ సీట్ అలాట్మెంట్ వస్తే 100% జాయిన్ అవుతాము అనుకునే కాలేజెస్ మాత్రమే హైయెస్ట్ ప్రయారిటీస్ లో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఒకసారి సీట్ అలాట్ అయిన తర్వాత మీకు ఆ కాలేజ్ లో ఇంట్రెస్ట్ లేకపోతే జాయిన్ అవ్వడం అప్పుడు అనవసరంగా సీట్ వేస్ట్ అవుతుంది. కాబట్టి జాగ్రత్తగా డెసిషన్ తీసుకోండి. ఓకే, సో ఈ విషయాలన్నీ కూడా జాగ్రత్తగా మైండ్ లో గుర్తుంచుకొని ఈ వెబ్ ఆప్షన్స్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఒకసారి చూడండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ నేను తెలంగాణ గవర్నమెంట్ కాలేజెస్ లిస్ట్ మాత్రమే ఇచ్చానండి. టోటల్ గా అసలు ఎన్ని కాలేజెస్ ఉన్నాయి అనేది మనం చూద్దాము. ఓల్డ్ కాలేజెస్ వచ్చేసి 10 ఉన్నాయి. అలాగే 2022లో 8 కాలేజెస్ యాడ్ చేశారు. ఈ 2023లో 9 కాలేజెస్ కూడా యాడ్ అవ్వడం జరిగింది. టోటల్ గా మనకి ఇక్కడ 27 గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి. అయితే తెలంగాణ స్టూడెంట్స్ ఈ కాలేజెస్ అన్నింటిలో కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం ఉంది. ఈ విషయాన్ని గమనించండి. అలాగే టోటల్ గా ప్రైవేట్ కాలేజెస్ ఎన్ని ఉన్నాయో ఇక్కడ లిస్ట్ ఇవ్వడం జరిగింది. టోటల్ గా 23 ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయండి. ఈ ఓల్డ్ ప్రైవేట్ కాలేజెస్ ని నేను 2 కేటగిరీస్ కింద డివైడ్ చేశాను. అంటే వీటిల్లో కొంచెం బెస్ట్ కాలేజెస్ ని ఒక గ్రూప్ గా, కొంచెం లీస్ట్ ప్రయారిటీ ఇచ్చేలాగా ఉన్నటువంటి కాలేజెస్ ని కేటగిరీ 2 కింద డివైడ్ చేశాను. కేటగిరీ 3 వచ్చేసి రీసెంట్ గా అంటే న్యూ ప్రైవేట్ కాలేజెస్ ని కేటగరైజ్ చేయడం జరిగింది. ఓకే, ఇవి ప్రైవేట్ కాలేజెస్ లిస్ట్. అలాగే మైనారిటీ కాలేజెస్ లిస్ట్ చూసినట్లయితే టోటల్ గా మనకి 4 కాలేజెస్ ఉన్నాయండి. డెక్కన్ కాలేజీ, షాదన్ కాలేజీ, ఆయాన్ కాలేజీ, విఆర్కే, ఉమెన్స్ కాలేజీ. ఈ 4 కాలేజెస్ వీటిల్లో ఓన్లీ ముస్లిం మైనారిటీ స్టూడెంట్స్ కి మాత్రమే సీట్స్ అలాట్మెంట్ జరుగుతుంది. ఒకవేళ సీట్స్ మిగిలిపోతే అప్పుడు నాన్ మైనారిటీ స్టూడెంట్స్ కి ఇవ్వడం జరుగుతుంది. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించండి. ఇక్కడ చూసినట్లయితే తెలంగాణ స్టూడెంట్స్ కి ప్రయారిటీ కాలేజెస్ ఆఫ్ లిస్ట్ 1 ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. నేను ఓల్డ్ కాలేజెస్ ని ఫస్ట్ కేటగిరీ కింద తీసుకున్నాను. నెక్స్ట్ ఓల్డ్ ప్రైవేట్ కాలేజెస్ లో కొన్ని కాలేజెస్ మాత్రమే సెకండ్ లెవెల్లో తీసుకున్నాను. ఆ తర్వాత 2022లో రిలీజ్ అయినటువంటి గవర్నమెంట్ కాలేజెస్ ని ఇక్కడ పెట్టడం జరిగింది. నెక్స్ట్ లీస్ట్ ప్రయారిటీ ఉన్నటువంటి ప్రైవేట్ కాలేజెస్ ఓల్డ్ వి
ఇక్కడ లిస్ట్ అవుట్ చేశాను. 2023లో రిలీజ్ అయినటువంటి గవర్నమెంట్ కాలేజెస్ ని ఇక్కడ లిస్ట్ అవుట్ చేయడం జరిగింది. ఆ తర్వాత రీసెంట్ గా 2023లో రిలీజ్ అయినటువంటి ప్రైవేట్ కాలేజెస్ ని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇది వెబ్ ఆప్షన్స్ లిస్ట్ 1. అంటే ఇక్కడ నేను ఫస్ట్ ఓల్డ్ గవర్నమెంట్ కాలేజెస్, అలాగే ఓల్డ్ ప్రైవేట్ కాలేజెస్, నెక్స్ట్ 2022 గవర్నమెంట్ కాలేజెస్, అలాగే ఓల్డ్ ప్రైవేట్ కాలేజెస్ లో సెకండ్ కేటగిరీ కాలేజెస్ ఇలా ఇచ్చాను. అంటే మిక్స్డ్ కాంబినేషన్ కింద ఇచ్చాను. మీరు కావాలి అంటే ఇదే అరేంజ్మెంట్ పెట్టుకోవచ్చు. లేదు వీటిల్లో మేము కొన్ని కాలేజెస్ లో అంత దూరం ట్రావెల్ చేయలేము అనుకుంటే దాన్ని బట్టి మీ పొజిషన్స్ ని మార్చుకోండి. అది మీ పర్సనల్ ఇంట్రెస్ట్ మాత్రమే. ఇది ఎవరికి అంటే సంవత్సరానికి ఒకవేళ ప్రైవేట్ కాలేజ్ లో కానీ సీటు వస్తే సంవత్సరానికి 60,000 మేము కట్టగలము అనుకునే స్టూడెంట్స్ కి ఈ లిస్టు ఉపయోగపడుతుంది. ఈ 60,000తో పాటు హాస్టల్ ఫీజు కూడా ఉంటుంది. అవన్నీ కూడా పే చేయాలి అంటే కొంచెం ఎక్స్పెన్సివ్ కాబట్టి అలాంటి స్టూడెంట్స్ కి ఈ కేటగిరీ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ లిస్ట్ యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ తెలంగాణ స్టూడెంట్స్ కి వెబ్ ఆప్షన్స్ సెకండ్ లిస్ట్ తయారు చేశానండి. అంటే అన్ని గవర్నమెంట్ కాలేజెస్ కూడా ఆర్డర్ లో పెట్టేశాను. ఓల్డ్ గవర్నమెంట్ కాలేజెస్, 2022లో రిలీజ్ అయినటువంటి గవర్నమెంట్ కాలేజెస్, ఆ తర్వాత 2023లో రిలీజ్ అయినటువంటి గవర్నమెంట్ కాలేజెస్, ఆ నెక్స్ట్ ఓల్డ్ ప్రైవేట్ కాలేజెస్, లాస్ట్ లో రీసెంట్ గా ఓపెన్ అయినటువంటి 2023 ప్రైవేట్ కాలేజెస్ ని పెట్టడం జరిగింది. సో మీకు ఏ లిస్ట్ కావాలి అంటే అది యూజ్ చేసుకోవచ్చు. అంటే ఒకవేళ ఫినాన్షియల్ గా మాకు ఇబ్బంది అనుకునేటువంటి స్టూడెంట్స్ గవర్నమెంట్ కాలేజెస్ కి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. న్యూ గవర్నమెంట్ కాలేజెస్ అయినా పర్లేదండి, మీరు ఏమీ వరి అవ్వక్కర్లేదు, బాధపడద్దు కూడా. చక్కగా అక్కడ స్టడీస్ కూడా బాగుంటుంది. మీరు ఎంత కష్టపడి చదువుకుంటే అంత షైన్ అవుతారు. కాబట్టి మీరు న్యూ గవర్నమెంట్ కాలేజ్ అని ఏమాత్రం కూడా తక్కువగా ఫీల్ అవ్వాల్సినటువంటి అవసరమే లేదు. క్లియర్. నెక్స్ట్ బీడిఎస్ కి కూడా నేను ఇక్కడ లిస్ట్ ఇవ్వడం జరిగింది. మీకు ఎంబీబీఎస్ వెబ్ ఆప్షన్స్ అయిపోయిన తర్వాత అంటే ఒక 2 రౌండ్స్ అయిపోయిన తర్వాత బీడిఎస్ కౌన్సిలింగ్ కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి అప్పుడు మరలా బీడిఎస్ ఆప్షన్స్ అవసరం కాబట్టి నేను ఇదే ఎక్సెల్ షీట్ లో మీకు ఇస్తున్నాను. దయచేసి వినియోగించుకోండి. ఓకే. ఇక్కడ బీడిఎస్ కాలేజెస్ కి ఒక సింగిల్ లిస్ట్ మాత్రమే ఇచ్చానండి. ఇవన్నీ కూడా ప్రైవేట్ కాలేజెస్ అండి. ఫస్ట్ ఒక్కటే గవర్నమెంట్ కాలేజీ, ఈ లాస్ట్ది ఆర్మీ కాలేజీ. సో ఈ విషయాన్ని మీరు జాగ్రత్తగా గమనించండి. అలాగే ఇక్కడ ఆల్ ఇండియా కోటా కేటగిరీకి సంబంధించినటువంటి కాలేజెస్ లిస్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ఆల్ ఇండియా కోటా అంటే ఓన్లీ గవర్నమెంట్ కాలేజెస్ మాత్రమే ఉంటాయి కాబట్టి అందుకని ఇక్కడ నేను తెలంగాణ స్టూడెంట్స్ ఓన్లీ తెలంగాణ కాలేజెస్ మాత్రమే పెట్టుకోరు కాబట్టి ఆంధ్రాలో ఉన్నటువంటి మంచి కాలేజెస్ కూడా వాళ్ళు చూస్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో నేను ఇవి కూడా మిక్స్ చేసి ఆల్ ఇండియా కోటా కోసం ఇచ్చానండి. ఆ తర్వాత 2022 కాలేజెస్ పెట్టాను. దీని నెక్స్ట్ 2023 కాలేజెస్ మీరు యాడ్ చేసుకోవచ్చు. అర్థమైంది కదా. సో ఇలా మీరు ఆల్ ఇండియా కోటా వెబ్ ఆప్షన్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. క్లియర్. అలాగే ఇక్కడ నేను ఓన్లీ తెలంగాణకి కాదండి మిగతా స్టూడెంట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఒకసారి చూద్దాము. అలాగే ఇక్కడ ఏయూ అండ్ ఎస్పీయూ స్టూడెంట్స్ కి ఇద్దరికి కలిపి తెలంగాణ స్టేట్ లో పర్మిషన్ ఉన్నటువంటి 20 కాలేజెస్ కి లిస్ట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓల్డ్ గవర్నమెంట్ కాలేజెస్, నెక్స్ట్ ప్రైవేట్ కాలేజెస్, ఆ తర్వాత మైనారిటీ కాలేజెస్ ఇచ్చాను. సో మీకు ఏ కాలేజెస్ ఇంట్రెస్ట్ గా ఉంటే దాన్ని ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీగా పెట్టుకోండి. అంటే ఏయూ ఎస్పీయూ ఇద్దరికి కూడా ఈ లిస్టు ఉపయోగపడుతుంది. అలాగే వీళ్ళకి ఒకవేళ నెక్స్ట్ బీడిఎస్ ఆప్షన్స్ కూడా పెట్టేటప్పుడు ఈ లిస్టును కూడా మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇది కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తానండి. తప్పనిసరిగా మీరు ఈ ఎక్సెల్ షీట్స్ ని చక్కగా వినియోగించుకోండి. క్లియర్. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ నేను చెప్పాలి అనుకుంటున్నటువంటి విషయము, ఈ రోజు వెబ్ ఆప్షన్స్ కు సంబంధించి ఒక వీడియో చేయడం జరిగింది. దానిలో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది చాలా డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా గమనించండి. వీటితో పాటుగా నేను అక్కడ చెప్పాలి అనుకున్నటువంటి విషయం ఏంటి అంటే ఫస్ట్ పాయింట్ వచ్చేసి గ్యాప్ సర్టిఫికెట్. అంటే గ్యాప్ సర్టిఫికెట్ గురించి నేను డాక్యుమెంట్స్ లో ఇంతకు ముందు చెప్పలేదండి. కానీ ఇప్పుడు గ్యాప్ సర్టిఫికెట్ కూడా తెలంగాణ స్టేట్ లో అడుగుతున్నారు కాబట్టి దీని గురించి ఈ వీడియోలో అందరూ వింటారు కాబట్టి చెప్తున్నాను. గ్యాప్ సర్టిఫికెట్ ని ఎంఆర్ఓ ఆఫీస్ నుండి మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. ఎంఆర్ఓ ఆఫీస్ అంటే దీనికి సంబంధించినటువంటి ఒక ఫామ్ ఇస్తారు. ఆ ఫామ్ లో మీరు ఏ సంవత్సరం నుండి గ్యాప్ తీసుకున్నారు అంటే ఇంటర్మీడియట్ తర్వాత ఈ నీట్ ఎగ్జామ్ రాసే మధ్యలో ఎన్ని సంవత్సరాల గ్యాప్ వచ్చింది అది ఫిల్ చేసి ఎంఆర్ఓ గారితో కానీ తహసీల్ గారితో కానీ మీరు సైన్ చేయించాల్సి ఉంటుంది. అర్థమైంది కదా. ఇది కంపల్సరీ మ్యాండేటరీ అని చెప్పారు. ఓకే. అంతేకాకుండా మీరు ఒకవేళ ఈ కోర్సును కానీ డిస్కంటిన్యూ చేసినట్లయితే ఎంబీబీఎస్ కి అప్పుడు 20 lakhs పెనాల్టీ మీరు కట్టాల్సి ఉంటుంది.
ఈ పెనాల్టీకి సంబంధించి డిస్కంటిన్యూషన్ బాండ్ ని 100 రూపీస్ స్టాంప్ పేపర్ మీద మీరు ఒక ఎఫిడవిట్ రాయించి నోటరీ చేయించాల్సి ఉంటుంది. ఎఫిడవిట్ అంటే ఏమీ లేదండి, ఇక్కడ మార్కెట్ లో అంటే మీరు ఇల్లు లేదా పొలాలు అవి రిజిస్టర్ చేసే ప్లేస్ లోనే ఈ 100 రూపీస్ స్టాంప్ పేపర్ అక్కడ అమ్ముతూ ఉంటారు. ఆ 100 రూపీస్ స్టాంప్ పేపర్ ని కొని దాని మీద మనకి కేఎన్ఆర్ యూహెచ్ఎస్ ప్రాస్పెక్టస్ లో లాస్ట్ లో 20 రూపీస్ కి సంబంధించిన బాండ్ ఫార్మాట్ ఉంది. లేదా మీరు ఏ మెడికల్ కాలేజ్ వెబ్సైట్ లో చూసినా సరే ఆ బాండ్ కి సంబంధించినటువంటి ఫార్మాట్స్ ఉన్నాయి. ప్రింట్అవుట్ తీసుకొని ఈ 100 రూపీస్ బాండ్ పేపర్ మీద టైప్ చేయించి నోటరీ కూడా చేయించాలి. నోటరీ అంటే ఒక స్టాంప్ వేస్తారు, దానికి ఒక 150 to 200 రూపీస్ తీసుకుంటారు. అంటే జిల్లా కోర్టు అంటారు కదా, ఆ ప్లేస్ లో జరుగుతుంది ప్రాసెస్. అక్కడ ఈ స్టాంప్ పేపర్ మీద టైప్ చేయించడాన్ని ఎఫిడవిట్ రాయించడం అంటారు. దాని మీద నోటరీ చేయించాలి. ఓకే, అయితే ఇక్కడ ఒక డౌట్ ఏంటంటే చాలా మందికి కూడా ఇక్కడ డిఫరెంట్ స్టేట్స్ పీపుల్ తెలంగాణకి అప్లై చేస్తున్నారు కాబట్టి వాళ్ళు తెలంగాణ స్టేట్ లో ఉన్నటువంటి స్టాంప్ పేపర్ ని యూజ్ చేయాలా, లేదా ఏపీలోనైనా లేదా అదర్ స్టేట్స్ నుండి వచ్చినటువంటి స్టూడెంట్స్ అంటే ఒరిస్సా, మధ్యప్రదేశ్, యూపీ ఇలాంటి స్టూడెంట్స్ కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు వాళ్ళ యొక్క స్టేట్స్ లో నుండైనా ఈ స్టాంప్ పేపర్ ని తీసుకోవచ్చా అని డౌట్ వచ్చింది. నేను కాకతీయ మెడికల్ కాలేజీకి సంబంధించి అక్కడ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ లో ఉన్నటువంటి మెంబర్ కి ఫోన్ చేసి కనుక్కుంటే వాడు చెప్పినటువంటి విషయం ఏంటి అంటే ఈ స్టాంప్ పేపరు ఎవరి రాష్ట్రంలో వాళ్ళు తీసుకున్నా సరే మేము యాక్సెప్ట్ చేస్తాము అని చెప్పారు. కాబట్టి దీని గురించి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. మీరు ఉన్నటువంటి రాష్ట్రంలో ఈ స్టాంప్ పేపర్ ని కొనుక్కొని దాని మీద డేటాని మీరు టైప్ చేయించుకొని దాన్ని నోటరీ చేయించుకోండి. అంతేకాదండి, అండర్టేకింగ్ ఫామ్ కూడా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మూడోది, అండర్టేకింగ్ ఫామ్ 20 రూపాయల స్టాంప్ పేపర్ మీద సేమ్ ఇప్పుడు ఎలా అయితే మీరు టైప్ చేస్తున్నారో అలాగే దీని మీద కూడా టైప్ చేయించి ఇది కూడా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో మీరు ఒకసారి మెడికల్ కాలేజెస్ వెబ్సైట్స్ ని ఓపెన్ చేసి చూసినట్లయితే దానిలో ఈ సంవత్సరం మీరు ఎటువంటి డాక్యుమెంట్స్ ని సబ్మిట్ చేయాలి అనేది క్లియర్ గా లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఇచ్చారండి. ఆ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఒకటే చూస్తున్నారు కానీ స్టూడెంట్స్ ఆ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ క్రింద ఎనక్షర్స్ అని ఉన్నాయి, అవి మీరు జాగ్రత్తగా గమనించాలి. ఎనక్షర్ 1, 2, 3 అలా నెంబరింగ్ ఇచ్చారు. వీటిలోనే ఈ ఫార్మాట్స్ ఉంటాయి. ఈ 20 lakhs బాండ్ ఎలా ఉంటుంది, అలాగే ఈ అండర్టేకింగ్ ఫామ్ ఎలా ఉంటుంది, డిక్లరేషన్ ఫామ్స్ ఎలా ఉంటాయి అంటే పేరెంట్ డిక్లరేషన్ అలాగే స్టూడెంట్ డిక్లరేషన్ ఫామ్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా ఎనక్షర్ 1, 2, 3 ఇలా లిస్ట్ అవుట్ చేసి ఉంటాయండి. సో ఏదైనా మెడికల్ కాలేజీ వెబ్సైట్ ఓపెన్ చేస్తే అక్కడ మీకు క్లియర్ గా కనిపిస్తాయి ఇవన్నీ కూడా. సో ఈ ఎనక్షర్స్ ని మీరు ఓపెన్ చేసి చూసినట్లయితే అక్కడ మీకు టెంప్లెట్స్ ఉంటాయి, అవి తీసుకొని వీటి మీద టైప్ చేయించుకోవాల్సి ఉంటుంది. అర్థమైంది కదా. సో కొంచెం స్పీడప్ చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా. నేను టెలిగ్రామ్ గ్రూప్ లో అయితే ఈ విషయాలన్నీ కూడా చెప్పగలుగుతున్నాను, కానీ ఇక్కడ వీడియోలో నేను చెప్పడం అనేది కొంచెం కష్టంగా ఉంది కాబట్టి ప్రతి విషయాన్ని కూడా నేను వీడియో రూపంలో చెప్పాలి అంటే చాలా టైం పడుతుందండి. అందుకని దయచేసి మీలో ఎవరికైనా సరే ఒకవేళ ఈ కౌన్సిలింగ్ గురించి ఇంకా తెలుసుకోవాలి, మాకు హెల్ప్ కావాలి, ఒక గైడ్ కావాలి అనుకున్నట్లయితే మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే, బలవంతం ఏమీ లేదు, టెలిగ్రామ్ గ్రూప్ లో అట్లీస్ట్ ఈ కౌన్సిలింగ్ పార్ట్ ఉన్నంత వరకన్నా జాయిన్ అవ్వండి. మీకు తప్పకుండా నేను హెల్ప్ చేసే అవకాశం దొరుకుతుంది. ఓకే, సో ఈ విషయాన్ని గమనించి తప్పకుండా ఈ యొక్క వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు కూడా జాగ్రత్తగా మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాన్ని దీని ముందు వీడియోలో మీరు ఒకసారి విని అర్థం చేసుకొని జాగ్రత్తగా మీ యొక్క వెబ్ ఆప్షన్స్ అని పెట్టి మంచి కాలేజెస్ లో అడ్మిషన్ పొందాలి అని విష్ చేస్తూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.